అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యం అడ్డతీగల మండలం వేటమాడి పంచాయతీలో గల పనుకురాతిపాలెం. ఈ గ్రామమునకు ఎటువంటి రహదారి మార్గం లేక ఆరోగ్యం బాగలేకపోయినప్పటికీ ఆ పేషెంట్లని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ప్రస్తుతం మా గ్రామస్తులకున్న ఏకైక మార్గం ఈ వాగు దాటడం. ఈ సమస్యపై ప్రభుత్వ అధికారులకు, జిల్లా కలెక్టర్ వారికి, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి, ప్రస్తుత శాసనసభ్యుల వారికి, అలాగే గతంలో పనిచేసిన శాసనసభ్యులు, ఐటీడీఏ పీఓ, కలెక్టర్స్ అందరికీ పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ మా గ్రామమునకు ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఇకనైనా మా గ్రామమునకు ఈ వాగుపై వంతెనను నిర్మించాలని కోరుకుంటున్నాము. దయచేసి మా బాధను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇట్లు పనుకురాతిపాలెం గ్రామస్తులు. అంగన్వాడీ కార్యకర్తనండి. మేము స్టాక్ తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అలాగే గర్భిణీలు, బాలింతలు కూడా మరి ఇమ్యునైజేషన్ జరగవు. మరి సకాలంలో కూడా మరి వేటమాడు వెళ్ళి వేయించుకోవాల్సిన పరిస్థితి అండి. ఈ యొక్క 8 నెలలు కూడా చాలా ఇబ్బంది పడతామండి. మరి అలాగే మరి గవర్నమెంట్ వారికి ఎన్నిసార్లు మరి ఇలాగ రికమెండేషన్ ఇచ్చినప్పటికైనా ఎటువంటి స్పందన మాకు కావడం లేదండి. మరి మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఏదేమైనా కానీ మాకు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ దయించి మరి మాకు ఏంటంటే కొంచెం రూప బ్రిడ్జ్ అయినా మరి వేస్తారని మేము అధికారుల వారికి తెలియజేసుకుంటున్నామండి. నేను పనుకురాతిపాలెం స్కూల్ హెడ్ మాస్టర్ అండి. కాకపోతే మేము అర్జుల నుంచి వస్తుండే కదండి, ఈ యొక్క వాగు దాటం చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇక వాగు దాటడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ ఈ కొండ తర్వాత ఆ కొండలకు కూడా బాగాలేదు రూట్ అండి. మరి చాలా అడవిల నుంచి వస్తున్నాను కనుక ప్రభుత్వం వారు ఎన్నోసార్లు మరి గ్రామస్తుల ద్వారా మేము కూడా మరి వినతి పత్రాలు దయచేసి ఈ గ్రామాన్ని ప్రతి ఒక్క మరి ప్రభుత్వం వారు గుర్తించి ఈ గ్రామాన్ని ఈ యొక్క బ్రిడ్జి నిర్మిస్తారని సదాక మేము గ్రామస్తులంతా కోరుచుకున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు విజయకుమారి. మాది పనుకురాతిపాలెం. ఈ గ్రామంలో చాలా మంది బయట స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ ఆగస్టు నెల వచ్చిందంటే వర్షాకాలం కారణంగా బయట ఊరికి వెళ్ళడానికి వాగు దాటాలి. కాబట్టి చాలా మంది కాలేజీలకి వెళ్లకుండా వాళ్ళు మధ్యలోనే వాళ్ళ చదువు ఆపేసే పరిస్థితి కూడా వచ్చిందండి. చాలా మంది అలా కాలేజ్ మానేసి ఊర్లోనే ఉంటున్నారు. కాబట్టి మాకు ఒక బ్రిడ్జ్ నిర్మించినట్లయితే ఇంకా పై చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుందండి. దయచేసి మా బాధను అర్థం చేసుకొని మాకు ఒక బ్రిడ్జి నిర్మించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు మామిడి చిన్నారెడ్డి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పరిధిలో గల పనుకురాతిపాలెం గ్రామస్తునండి. మా గ్రామంలో కొండరెడ్డి కులానికి చెందినటువంటి పీవీటీజీ కులస్తులము 125 కుటుంబాలు, సుమారు 500 వరకు జనాభా కలిగినటువంటి మాదొక మారుమూల గిరిజన ప్రాంతం అండి. మా గ్రామమునకు అంటే నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. అలాగే మా గ్రామమునకు మా తాతల కాలం నుండి అనగా దాదాపు 100 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రోడ్డు మార్గం కానీ ఇతర మార్గాలు ఏమీ లేకపోవడం వల్ల మాకు గ్రామం నుంచి బయటికి వెళ్ళాలంటే 1 కిలోమీటర్ దూరం మాత్రమే ప్రధాన రహదారికి. అయితే ఈ కిలోమీటర్ దూరం మధ్యలో కన్నేరు అనే ఒక పెద్ద వాగు నిత్యం ఒక జీవనదిలా ప్రవహిస్తూ ఉంటుంది. అయితే అది ఎండాకాలం వాగు ప్రవాహం తక్కువ ఉంటుంది కాబట్టి మాకు బాగానే ఉంటుంది. కానీ వర్షాకాలం జూన్ నెల ప్రారంభమైందంటే మాత్రం జూన్ నుంచి జనవరి వరకు వాగు వర్షాల ప్రభావంతో అధికంగా ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలము ఆరోగ్యాలు బాగాలేని పేషెంట్లు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, లేదంటే నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వెళ్ళాలంటే కూడా ఈ వాగును దాటుకుని వెళ్ళాలి. అలాగే ఒక కూలీ పనికి వెళ్ళాలన్నా సరే ఈ వాగును దాటుకుని వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ వాగును దాటుకొని వెళ్ళలేని పరిస్థితిలో మా గ్రామంలో చాలామంది పేషెంట్లు చనిపోవడం జరిగింది. అలాగే గర్భిణీలు కూడా ప్రధాన ఆసుపత్రికి ఈ వాగును దాటుకుని వెళ్ళలేనప్పుడు
ఇళ్లలోనే ప్రసవాలు జరగాల్సినటువంటి పరిస్థితి. అలాగే మా వాగులో ఇలా ప్రతి ఒక్క అవసరం కోసం వాగును దాటే సమయంలో ఇప్పటి వరకు 10 మంది వాగులో గల్లంతడం జరిగింది. అలాగే ఒక 3 మృతదేహాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వెతికినప్పటికీ లభ్యం కాలేదు. ఇన్ని బాధలతో మా గ్రామస్తులం ఇన్ని సంవత్సరాలుగా నరకాన్ని అనుభవిస్తున్నప్పటికీ మా గ్రామానికి అటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ మన యొక్క నియోజకవర్గంలో పనిచేసినటువంటి శాసనసభ్యులు, మంత్రులు కావచ్చు, ఎవరు కూడా మా గ్రామాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇకనైనా మా యొక్క బాధల్ని, మా యొక్క ఇబ్బందుల్ని గమనించి అధికారులు కానీ, శాసనసభ్యులు కానీ మా గ్రామానికి శాశ్వతంగా ఒక బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తుల తరపు నుంచి కోరుతున్నాం. అలాగే ఈ విషయమై నూతనంగా వచ్చినటువంటి శ్రీ జిల్లా కలెక్టర్ వారు దినేష్ కుమార్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సమస్యని ఐటీడీఓ పిఓ గారికి, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మా శాసనసభ్యుల వారికి అందరికీ కూడా తెలియజేస్తామండి. అయినా మాకు ఇప్పటికీ ఇంకా ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి మీడియా ద్వారా మా బాధని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు శాశ్వత పరిష్కారం ఈ కన్నేరు పెద్దవాగుపై బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.